నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈ నవరాత్రులలోని భాగంగా నేను ప్రతిరోజు ఎన్నో స్తోత్రాలను మీకు చెప్పాను. అయితే మనం గణపతి పూజ నాడు తప్పకుండా వేసేటటువంటి పత్రి ఒకటి వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటిది దూర్వాంకురం, గరిక అంటాం కదా. చాలామంది ఏదో ఒక గడ్డి తెచ్చి వేసేస్తారు. అలా కదండి, గరిక అంటే అది ప్రత్యేకించి వేరే విధంగా ఉంటుంది. దానికి వేర్లు కూడా ఉంటాయి. అటువంటిది తెచ్చి వెయ్యాలి. అసలు ఈ గరిక అంటే వినాయకుడికి ఎందుకు అంత ఇష్టం? ఈ గరికతోటి పూజ చేయడం వల్ల చాలా చోట్ల, చాలా మండపాలలోని 1,00,000 గరిక పూజ అలా చేస్తూ ఉంటారు. 1,00,000 దూర్వాంకురాల పూజ వినాయకుడికి కంపల్సరీగా ఈ గరికతోటి పూజ చేస్తారు. కాబట్టి ఈ గరిక యొక్క ప్రాధాన్యత ఏమిటి, దీనితోటి వినాయకుడికి పూజించడం వలన వచ్చే ఫలితం ఏమిటి అనేటటువంటిది ఈరోజు తెలుసుకుందాము. ఒకరోజు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయన్ని చక్కగా సన్మానించి సత్కరించి అర్ఘ్యపాదాలను అవన్నీ ఇచ్చి కూర్చోమని చెప్తాడు. నారదుడు ప్రశాంతంగా కూర్చున్నాక ఇంద్రుడు అడుగుతాడు, మహర్షి అసలు వినాయకుడికి ఈ దూర్వాంకురాలు, ఈ గరిక అంటే ఎంతో ప్రీతి అనిసని విన్నాను. వాటి గొప్పతనం ఏమిటి, ఎందుకు అవి వినాయకుడికి చాలా ఇష్టం, నాకు చెప్పండి అనిసని అడిగాడు. అప్పుడు నారద మహర్షుల వారు చెప్పారు, దేవేంద్ర, పూర్వము స్థావరము అనే నగరం ఉండేది భూలోకంలో. అక్కడ కౌండిన్యుడు అనేటటువంటి మహర్షి ఉండేవాడు. ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు, మహాతపస్వి. ఆయన తాను ఉండేటటువంటి ప్రాంతంలోని ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఎంతో చక్కగా ఫలపుష్పభరితాలైనటువంటి చెట్లతోటి, చక్కటి నీటి కొలనుతోటి ఎంతో అందంగా ఉండేది. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కౌండిన్య ముని శ్రీ గణపతి యొక్క షడక్షర మంత్రమైనటువంటి గణేశాయ నమః అనేటటువంటి షడక్షర మహామంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా ఆ ఆశ్రమంలోని మొలకెత్తినటువంటి లేత గడ్డి చిగుళ్ళు, లేత దూర్వాంకురాలు తెచ్చి గణపతి ప్రతిమకి అర్చించేవాడు. ఒకనాడు ఆ కౌండిన్యుడి భార్య అయినటువంటి ఆశ్రయాదేవి అతనితోటి అంది, మీరు ప్రతిరోజు కూడా ఈ పూజానంతరము ఈ గణపతి ప్రతిమ మీద ఆ దూర్వాంకురాలను గడ్డిని తెచ్చి ఉంచుతున్నారు కదా, వాటితోనే మీరు పూజ చేస్తున్నారు. కేవలం ఈ గడ్డి పరకలు, ఈ దూర్వాంకురాలు సమర్పిస్తే గణేశుడు సంతోషించేస్తాడా? అసలు వీటిని సమర్పించడంలో ఉన్న రహస్యం ఏమిటి అని అడిగితే అప్పుడు కౌండిన్యముని చెప్పారు. ఏమని? సంయమని అనేటటువంటి నగరం ఒకటి ఉండేది. ఆ నగరంలోని ఒక ఉత్సవం జరిగేది. దానికి అప్సరసలు, గంధర్వులు, దిక్పాలకులు ఇలా సకల దేవతాగణాల వారందరూ కూడా వచ్చేవారు. ఎంతో వైభవంగా కొలువుదీరిన ఆ దేవతల సమక్షంలో తిలోత్తమ ఎంతో అద్భుతంగా నృత్యం చేస్తోంది. ఈ ఉత్సవంలో ఆ తిలోత్తమ నాట్యం చేస్తోంది. అక్కడ కొన్ని పరిస్థితులలోని ఒక రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడు అందరినీ కూడా తినేస్తున్నాడు, దేవతలందరినీ కూడా భయపెడుతున్నాడు. వీళ్ళందరూ కూడా భయంతో చెల్లా చెదురులైపోయి పరిగెడుతూ ముల్లోకాలు కూడా దాటిపోయారు. ముల్లోకాలలోని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని దేవతలందరూ కూడా వేడుకున్నారు, ఎలాగైనా సరే మీరు ఆ రాక్షసుడిని సంహరించాలి అని చెప్పి. అయితే వాళ్ళందరూ కూడా మా వలనైతే కాదు అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళు వచ్చారు గణేశుడి దగ్గరికి. వస్తే గణపతికి వాళ్ళు ఒక గణేశ స్తుతి చేశారు. అదేమిటంటే, నమో విఘ్నస్వరూపాయ నమస్తే విఘ్నహారిణే నమస్తే సర్వరూపాయ సర్వసాక్షిన్నమోస్తుతే నమో దేవాయ మహతే సమస్త జగదాదయే నమో కృపానిధే తుభ్యం జగత్పాలన హేతవే నమస్తే పూర్ణతపసే సర్వసంహారకారిణే నమస్తే అనన్యశరణ సర్వకామ ప్రపూరక నమస్తే వేద విదుషే నమస్తే వేదకారిణే కమన్యుం శరణం యామః కోనునః స్యాద్భయాపహః. అంటే సమస్త విఘ్నాలని హరించేవాడు, సమస్త విఘ్న స్వరూపుడు, సర్వానికి సాక్షిభూతుడు, సర్వస్వరూపుడు, జగత్తుని పరిపాలించేవాడు, వేదాంగాలు తెలిసినవాడు, వేదస్వరూపుడు అయిన ఓ గణేశ నీకు వందనం స్వామి.
మేము ఎంతో భక్తితోటి నీకు నమస్కరిస్తున్నాము. నువ్వు తప్ప మాకు వేరే దిక్కెవరు లేరు. మమ్మల్ని నువ్వు తప్ప ఇంకెవరు రక్షించలేరు. ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం దాపురించింది. ఈ దుష్టరాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. నువ్వే ఎలాగైనా సరే మమ్మల్ని ఆ రాక్షసుని బారి నుంచి కాపాడు అంటూ ఎంతో దీనాతి దీనంగా ప్రార్థించారు. ఆ ప్రార్థన విన్న వెంటనే ఆ వినాయకుడు వాళ్ళకి ఒక చిన్న బాలగణపతి రూపంలో సాక్షాత్కరించాడు. ఆ బాలగణపతి రూపం ఎంత ముద్దుగా ఉంటుందో కదా అసలు. అటువంటి రూపంలో వచ్చేసరికి దేవతలకు వినాయకుడైతే ధైర్యం చెప్తున్నాడు, కానీ దేవతలకి ధైర్యం సరిపోవటం లేదు. ఏంటి స్వామి, మేమేదో యుద్ధానికి నువ్వు రాక్షసుడితో యుద్ధం చేయవయ్యా అంటే నువ్వేమో ఇంత ముద్దుగా బాలగణపతి రూపంలో మాకు సాక్షాత్కారం ఇచ్చావు. ఎలాగా, వాడు చూస్తే అంత పెద్ద రాక్షసుడున్నాడు, వాడు నిన్ను మింగేస్తాడు స్వామి అని వీళ్ళందరికీ భయం పుట్టుకొచ్చింది. అయితే అప్పుడు బాలగణపతి చెప్తున్నారు, నేను కావాలనే ఈ రూపంలో వచ్చాను, మీరేం భయపడకండి, మీరు చూస్తూ ఉండండి నేను ఆ రాక్షసుడిని ఎలా సంహరిస్తానో. అసలు ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుడు నా వైపు వచ్చేలాగా చెయ్యండి, అప్పుడు నేనేం చేస్తానో మీరు చూడండి అని చెప్తాడు. సరే, ఆయన మాటలు విన్నారు, కానీ ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఇంత చిన్న పిల్లాడిగా వచ్చాడు, ఎక్కడ ఆ రాక్షసులు చూస్తే అంత పెద్దవాడు ఎలాగని అనుకుంటారు కదా. అలాగా సరే ఇంక వినాయకుడు చెప్పాడు అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళి ఆ రాక్షసుడిని ఎలాగోలాగా వీళ్ళు ముందు పరిగెడుతూ ఆ రాక్షసుడిని వాళ్ళ వెనకాల పరిగెత్తికించుకుంటూ అలాగా ఈ బాలగణపతి ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారు. రాగానే అప్పుడు ఆ బాలగణపతి ఆ దేవతలకి రాక్షసుడికి మధ్యన అడ్డంగా నిలబడితే చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న ఆ బాలగణపతిని చూసి ఆ రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటిది, ఇంత చిన్న బాలుడు, ఇంత చిన్న పిల్లవాడు, వీడా నాకు అడ్డం రావడం, వీడు వాళ్ళందరినీ రక్షిస్తాడా అని చెప్పి ఇలాగ ఒక్కసారి తన పాదాలతోటి భూమిని ఇలాగ గట్టిగా చరవగానే మొత్తం భూమి అంతా కూడా దద్దరిల్లిపోయింది, గడగడ వణికిపోయింది. వెంటనే చాలా గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి, ఆ శబ్దానికి పర్వతాలన్నీ కూడా వణికిపోయాయి, సముద్రాలన్నీ పొంగి ప్రవహించాయి. ఏదో ఒక పెద్ద ప్రళయం వచ్చినట్లుగా అయ్యింది. ఒక్కసారిగా గాలి అంతా కూడా చాలా వేగంగా, తీవ్రంగా, ఒక్కోసారి గాలి మనకి ఎంతో భయాన్ని కలిగింపజేస్తుంది కదా, అటువంటి భయంకరంగా మారిపోయింది. పెద్ద పెద్ద చెట్లు సైతం కూడా కిందకి పడిపోయాయి. ఇంత జరుగుతోంది, దేవతలందరూ కూడా భయపడిపోతున్నారు, కానీ బాలగణపతి మాత్రం ఏమాత్రము చలించలేదు, అలాగే నిలబడి ఉన్నాడు. ఉండి ఏం చేశాడు, తన చిన్న చిన్న చేతులతోటి అంత పెద్ద రాక్షసుణ్ణి తన చిన్న చేతిలోకి తీసుకుని అమాంతం అలాగా మింగేశాడు. అంతే, ఏదో ఒక చిన్న లడ్డూను మింగినట్లుగా మింగేశాడనమాట. మింగేసరికి ఆ అద్భుతాన్ని చూసి దేవతలంతా కూడా హర్షధ్వానాలు చేశారు. అందరూ ఎంతో సంతోషపడ్డారు, పువ్వుల వాన కురిపించారు, ఆ బాలగణపతికి నమస్కరించి స్తుతించారు. అయితే ఇదంతా జరిగింది బాగానే ఉంది. ఈ బాలగణపతి కడుపులోకి వెళ్ళిపోయాడు కదా ఈ రాక్షసుడు. వెళ్ళినవాడు తిన్నగా ఉంటాడా, ఆ లోపలికి వెళ్ళి పూర్తిగా దగ్ధమైపోయాడు, కాలిపోయాడు లోపల. ఆ కాలిపోయేసరికి బాలగణపతి కట్టుపంతా కూడా వేడిగా అయిపోయింది. అసలు లోపలంతా ఒళ్ళంతా వేడెక్కిపోతోంది. బయటకి ఏం అనిపించట్లేదు, కానీ శరీరం అంతా కూడా వేడెక్కిపోతుంది. ఏం చెయ్యాలి, ఒళ్ళంతా వేడెక్కిపోతుంది, ఏం చెయ్యాలి అనేసరికి దేవేంద్రుడు ఏం చేశాడు, సరే స్వామికి కొంచెం చల్లదనాన్ని ఇస్తాను అని చెప్పి చంద్రుడి యొక్క కళని ఒకటి తెచ్చి బహూకరించాడు. అంటే చంద్రుడిని పెట్టుకుంటూ, చంద్రుడు చల్లగా ఉంటాడు కదా అని చెప్పి. అయినా కూడా ఆ చంద్రుడి కళ తెచ్చుకుని నుదుటి మీద పెట్టుకున్నాడు దేవేంద్రుడు, అయినా సరే చల్లబడలేకపోతున్నాడు. ఆ తర్వాత శ్రీహరి ఏం చేశాడు, తన కోమలమైనటువంటి శ్రీహరి దగ్గర ఎప్పుడు కూడా పద్మాలు ఉంటాయి కదా, ఆ చల్లటి పద్మాలను ఇచ్చాడు. అవి స్వీకరించిన గణపతి పద్మహస్తుడయ్యాడు. అయినా సరే ఆ వేడి మాత్రం తగ్గలేదు. ఇక అప్పుడు వరుణదేవుడు తన యొక్క వర్షధారలతోటి కురిపించాడు. అయినా కూడా ఈయనకి చల్లదనం కలగట్లేదు. శంకరుడు వచ్చి ఆదిశేషుణ్ణి బహూకరించాడు. ఎందుకు,
పాము చూడండి చల్లగా ఉంటుంది, మనం ఇలా ముట్టుకోగానే ఎప్పుడైనా సరే, అంటే మనం ముట్టుకోము కానీ ఇలా తగిలితే ఒక్కసారి ఒళ్ళు జలదరిస్తుంది, అది చల్లగా ఉంటుంది. కాబట్టి ఆదిశేషుణ్ణి ఇచ్చాడు. అది ఆయన తన యొక్క నడుముకి చుట్టుకున్నారు. అయినా కూడా గణపతి యొక్క వేడి తగ్గలేదు. ఆ సమయములోని సమస్త లోకాల్లోని ఉన్నటువంటి 8,008 మంది మునీశ్వరులు, మహర్షులు, తపస్సులు వీళ్ళందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు 21 దూర్వాంకురాలు చొప్పున ఇచ్చారు. ఒక్కొక్కరు కూడా 21 దూర్వాంకురాలు అంటే 21 గరిక పూజలు ఇచ్చారు. ఇస్తే అప్పుడు స్వామికి వాళ్ళందరూ కూడా ఎంతో భక్తితోటి సమర్పించారు. అప్పుడు గణపతి అంటే ఇంతమంది ఇచ్చేసరికి ఎంత అవుతుంది ఆలోచించండి. ఒక్కొక్కరు కూడా మొత్తం ఉన్నారు 8,800 మంది. వాళ్ళు ఒక్కొక్కరు 21 ఇస్తే ఎంత గరికి పూచలు, ఎన్ని దూర్వాంకురాలు అవుతాయి? అవన్నీ స్వామి తన యొక్క వంటి మీద పూర్తిగా వేసేసుకుని ఉన్నారు. దానితోటి ఆయన శరీర తాపమంతా కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఈ విధంగా దేనితోనూ కూడా చల్లారన్నటువంటి గణేశుడి శరీరము తాపము కేవలం ఆ దూర్వాంకురాల వల్ల చల్లబడటంతో దేవతలంతా కూడా ఆ రోజు నుంచి గణేశుణ్ణి దూర్వాంకురాలతోటి పూజిస్తున్నారు. వారు పూజలతోటి సంతృప్తి చెందిన గణాధిపతి ఎంతో సంతృప్తి చెందాడు. వాళ్ళు చెప్పారు, దేవతలారా, మీరందరూ కూడా సమర్పించిన ఈ దూర్వాంకురాలు నా వేడిని పోగొట్టాయి, నాకెంతో హాయినిచ్చాయి, కనుక ఇవంటే నాకెంతో ఇష్టము. మీరు నా పూజ కోసం ఏ ఏ పదార్థాలైతే తెస్తారో, ఏ ఏ ద్రవ్యాలైతే తెస్తారో వాటితో ఈ దూర్వాంకురాలు తప్పకుండా ఉండాలి. ఇవి లేకుండా చేసే పూజను నేను అస్సలు స్వీకరించను. ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు 21 దూర్వాంకురాలు లేదు అంటే 1 దూర్వాంకురమైనా నాకు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తాను. వారు చేసే పూజ అనంతమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి గణేశుడు అంతర్ధానమయ్యాడు. ఆ విధంగా దూర్వాంకురాలు గణపతికి ఎంతో ప్రీతిప్రాతమయ్యాయి. అసలు దూర్వాంకురాల పూజ ఎలా వచ్చింది అనేటటువంటిది ఈ విధంగా తెలిసింది. అయితే దానివల్ల ఫలితం ఏమైనా కలిగిందండి ఎవరికైనా అనిసనంటే, కొంచెం ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతోంది, కానీ అది కూడా మీరు తెలుసుకోండి. ఏంటి అనిసనంటే, ఒకానొక సందర్భంలోని ఒక రాజు యొక్క భార్య ఒక యాగం చేస్తూ ఉంటే అక్కడికి ఒక బ్రాహ్మణుడు, చాలా బీద బ్రాహ్మణుడు, అతనికి కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా లేవు. అటువంటి ఒక బ్రాహ్మణుడు మాసిన బట్టలతోటి, చిరిగిన బట్టలతోటి ఆ రాజు దగ్గరికి వస్తే ఆ రాజు ఆ బ్రాహ్మణుని చూసి నవ్వుతాడు, అపహాస్యం చేస్తాడు. చేసేసరికి బ్రాహ్మణుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, ఓ రాజా, నేను ఇక్కడికి ఒక భిక్ష కోసం అని చెప్పి వచ్చాను, నువ్వు నన్ను దారుణంగా అవమానించావు, కాబట్టి ఇక నువ్వు నాగలికి కట్టబడ్డ ఎద్దులాగా మారిపోతావు. అలా మారిపోయి నువ్వు నిత్యము కూడా ఆ పొలం దున్నుతూ బాధలను అనుభవించు అని చెప్పి శాపమిస్తాడు. అందుకని ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకి ఎప్పుడూ కూడా దూషణ అనేటటువంటిది చేయకూడదు, అపహాస్యం అనేటటువంటిది చేయకూడదు. అయితే అందరు బ్రాహ్మణులు శాపాలిస్తే తగులుతాయా అనిసనంటే ఖచ్చితంగా తగులుతాయి. ఇక్కడ ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా సరే తప్పకుండా తగులుతుంది. కాబట్టి బ్రాహ్మణ శాపాలు, ముఖ్యంగా వేదములు అభ్యసించినటువంటి బ్రాహ్మణులను బాధించకూడదు, వారికి ఎటువంటి అపహాసము చేయకూడదు. వారి నుంచి వచ్చేటటువంటి దూషణలు అంటే తిట్లు కానీ, శాపాలు కానీ అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా బ్రాహ్మణ నింద అనేటటువంటిది చేయకూడదు. అప్పుడు ఆ రాజుగారి యొక్క భార్య మహాపతివ్రత, ఆవిడికి చాలా కోపం వచ్చింది. నువ్వు నా భర్తని శాపం ఇస్తావా అని చెప్పి, నువ్వు ఆయన ఏదో అపహరిస్తే అంటే ఆయన ఏదో అవమానం చేస్తే చేశారు, దానికి అంత మాత్రం చేత నువ్వు ఇంత పెద్ద శాపం ఇస్తావా, నువ్వు కూడా ఒక కంచెర గాడిదగా పుడతావు అని చెప్పి ఆ రాజు భార్య ఆయనకి శాపమిస్తుంది ఆ బ్రాహ్మణుడికి. అయితే రాజు భార్య మహాపతివ్రత కాబట్టి శాపం ఇవ్వగలిగింది, కానీ అందరూ అలా ఉండరు కదా. ఆ తర్వాత వెంటనే ఆ బ్రాహ్మణుడు నీ భర్త చేసిన యొక్క తప్పుకి నువ్వు సమర్థిస్తూ
నువ్వేంటంటే నేను ఆయనకి శాపం ఇచ్చానని నువ్వు మళ్ళీ నాకు శాపం ఇస్తావా? నువ్వు కూడా ఒక చండాలురాలిగా పుడతావు, ఆ కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తావు, ఏవైతే తినకూడదో అవన్నీ తింటూ దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుదువుగాక అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ రాణికి శాపమిస్తాడు. ఈ విధంగా ముగ్గురు కూడా ఒకరికొకళ్ళు శాపాలు ఇచ్చుకొని తమ తమ శరీరాల్ని వదిలివేశారు. అప్పట్లోని ఆ శాపాలన్నీ కూడా వెంటనే ఫలిస్తూ ఉండేవి. కాబట్టి వాళ్ళు వెంటనే రాజేమో ఎద్దులాగా, ఈ బ్రాహ్మణుడేమో గాడిదలాగా, రాణి ఏమో చండాలుగా మారిపోయి ఆ రాణి చాలా కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఒకనాడు ఈ చండాల స్త్రీగా మారినటువంటి మహారాణి ఆహారం కోసం తాను ఉన్నటువంటి ఆ గ్రామంలోని ఒక వైపుకు వెళ్తుంది. అక్కడ దారిలోని ఆవిడికి ఒక దివ్యమైన ఆలయం కనిపిస్తుంది. అది చాలా మహిమ కలిగినటువంటి గణేశుడి మందిరము. ఆమె నెమ్మదిగా అక్కడికి వెళ్తుంది. అక్కడ ఏమైనా దొరుకుతాయేమో, అక్కడ ఏదైనా తిందాము అని చెప్పేసి. ఆ మందిరానికి ఎంతోమంది ఎప్పుడు కూడా ప్రతినిత్యము భక్తులు, యోగులు, మునులు వీళ్ళందరూ వచ్చి గణపతికి అర్చించి వెళ్తూ ఉండేవారు. ఒకరోజు భాద్రపద శుక్ల చతుర్థి తిథి వచ్చిందంటే ఏంటి, వినాయక చవితి. ఆ వినాయక చవితి నాడు ప్రజలందరూ కూడా తమ ఇంట్లోని చిన్న చిన్న గణపతి విగ్రహాలను పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు. ఉన్నట్టుండి ఆ రోజు చాలా ప్రళయ భీకరంగా గాలి వాన ప్రారంభమయ్యింది. ఆ వర్షం దాటికి తట్టుకోలేక ఈ చండాలి ఆ గుడి నుంచి బయటికి వెళ్ళి ఎవరింటికైనా వెళ్దాము అని చెప్పి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నాకు ఆశ్రయం ఇవ్వండి అని అడిగితే ఎవరూ కూడా ఆమెకి ఆశ్రయం ఇవ్వలేదు. సరే, ఇక చలి బాధను తట్టుకోలేక మళ్ళీ ఆ గణపతి మందిరంలోకే వెళ్ళిపోయింది. అక్కడ వాన ఎక్కడ కురవట్టం లేదో అక్కడికి వెళ్ళి ఆ పక్కనే ఉన్న గడ్డితోటి చలిమంట వేసుకుందాము అని చెప్పి చలిమంట కాచుకుంటోంది. అది ఆ గడ్డి ఏమిటి అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు వినాయక చవితి కాబట్టి స్వామికి లక్షగరిక హోమం చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా సిద్ధపరచుకున్నటువంటి గడ్డి దూర్వాంకురాలన్నమాట. వీటన్నిటితోటి ఈవిడ చలిమంట కాచుకుంటూ ఉంటే అందులోంచి ఒక గరిక పోచ ఎగురుకుంటూ వెళ్ళి ఆ గణపతి యొక్క పాదాల దగ్గర పడింది. అలాగే అక్కడికి అనుకోకుండా ఎవరైతే ఈ కంచెరగాడిదగా మారిపోయారో బ్రాహ్మణుడు, అతను, అలాగే ఎద్దుగా మారిపోయినటువంటి మహారాజు అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఈ చలికి వానకి తట్టుకోలేక ఈ గుడి దగ్గరికి వచ్చారు. గుడి దగ్గరికి వస్తే ఈ రెండు ఏం చేశాయి, అక్కడికి వచ్చాయి. వీటికి చాలా ఆకలి వేస్తుంది. ఈ చలిమంట కోసం అని చెప్పి ఈ గడ్డి మొత్తం అక్కడంతా కూడా పోగు చేసి ఉంచారు కదా, ఈ దూర్వాంకురాలు ఇవన్నీ, వీటిని తింటూ ఉన్నాయి అన్నమాట. అవి ఈ తింటూ ఉంటే వాటి మూతికి, అంటే ఇంకా తినకుండా వాటి మొహానికి, వాటికి అంటుకోబడినటువంటి గరికపోచలు ఈ గాలికి ఎగిరి వెళ్ళి మళ్ళీ గణపతి పాదాల మీద పడ్డాయి. ఈ చలి కాచుకుంటున్న ఈ చండాలికి చాలా కోపం వచ్చింది. నా గడ్డిని వీళ్ళందరూ తినేస్తున్నారే అని చెప్పి కర్రతోటి కొట్టడం ప్రారంభించింది. కర్రతోటి కొడుతూ ఉంటే కొట్టేసింది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా నీరసంతో ఉన్నారు. అక్కడ స్వామి కోసం అని చెప్పేసి ప్రసాదాలు తెచ్చి ఉంచారు ఈ భక్తులందరూను. ఆ ప్రసాదాలు వీళ్ళు తినేశారు. ఈలోగా వాన తగ్గిపోయింది. ఈ భక్తులందరూ మళ్ళీ వచ్చారు పూజ చేద్దామని. వీళ్ళు చూసేసరికి అక్కడ ప్రసాదాలు తింటూ ఈ ముగ్గురు కనిపించారు. ఈ తెచ్చినటువంటి ఈ దూర్వాంకురాలన్నీ కూడా వీళ్ళు చలిమంటకి వేసేసుకుంటున్నారు. ఇది చూసి వీళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. అందరూ కూడా కర్రలు రాళ్ళు పట్టుకుని వీళ్ళ వెంట పడ్డారు. వీళ్ళ ముగ్గురిని కొడుతున్నారు. వీళ్ళేం చేశారు, గణపతి మందిరం చుట్టూ ప్రదక్షిణంగా ఆ విధంగా వీళ్ళు ముగ్గురు అలా పరిగెడుతూ 3 సార్లు పరిగెట్టి ఆ గణపతి ఆలయం నుంచి బయటకు వచ్చి వాళ్ళ యొక్క దెబ్బలు తట్టుకోలేక అక్కడికక్కడే మరణించారు. దానితోటి అప్పుడు ఆ మరణించగానే వీళ్ళు శాపం నుంచి విముక్తి పొందారు. గణపతి వీళ్ళని అనుగ్రహించదలిచాడు. వీళ్ళేమో పాపం శాపగ్రస్తులైనా కూడా వీళ్ళ ముగ్గురు
నాకేమో గరికల ద్వారా వాళ్ళకి తెలియకుండానే నా పాదాలకు అర్చించారు. అది కూడా నాకు ఇష్టమైన వినాయక చవితి నాడు చేశారు. అలాగే నా గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేశారు. కాబట్టి వీరిని ఎలాగైనా అనుగ్రహించి వీరికి ముక్తిని ప్రసాదించాలి అని చెప్పి గణపతి ఆ ముగ్గురు కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయాక వాళ్ళకి దివ్య దేహాలని ప్రసాదించాడు. వెంటనే వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుంచి ఒక దివ్య విమానం వచ్చింది. ఈ దివ్య దృశ్యాన్ని చూసినటువంటి ఈ యోగులు మునులు వీళ్ళందరూ కూడా, ఏంటిది, మీరు ఈ విమానం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వీళ్ళేమో ఇంతవరకు జంతువుల రూపంలో ఉన్నారు, ఇప్పుడేమో అందమైన దివ్య దేహాలు ధరించారు, ఏమిటి అంటే అప్పుడు ఆ గణపతి దూతలు మొత్తం జరిగిందంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ దూర్వాంకురాల పూజ వలన వీళ్ళకి ఇటువంటి దివ్య దేహాలు మళ్ళీ వాళ్ళ యొక్క స్వస్వరూపాలు వచ్చాయి, నిజ రూపాలు వచ్చాయి అని చెప్పారు. కాబట్టి అటువంటి దివ్య మహిమ కలిగినటువంటివి దూర్వాంకురాలు. తప్పకుండా అందరూ కూడా అందుకని వినాయక చవితి నాడు ప్రత్యేకించి దూర్వాంకురాలు తెచ్చి పూజ చేస్తారు. ఈసారి మర్చిపోకుండా వినాయక చవితి నాడే కాదు, ఎప్పుడు మన ఇంట్లోని వినాయకుడికి పూజ చేసినా సరే ఒక్క గరిక పూజ సమర్పించండి చాలు. ఆ వినాయకుడు ఎంతో సంతోషించి మనకి ఎన్నో వరాలను ఇస్తాడు, మన యొక్క బాధలను తీరుస్తాడు.